రెనాల్ట్ క్విడ్ వెహికల్ సార్. క్విడ్లో వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ గురించి లేదంటే మాన్యువల్ వెహికల్ గురించి కూడా చాలామంది కస్టమర్లు అడుగుతున్నారు. మనకి ఏంటంటే కన్నా మోడల్ ఎక్కువ ఉంటుంది, ప్రైస్ కూడా చాలా తక్కువ రేట్లో వస్తుంది వెహికల్. చూసుకుంటే ఓన్లీ 52,000 మాత్రమే డ్రైవ్ అయింది సార్. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్. 2020 మోడల్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2020 మోడల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఇది చూసుకుంటే మనకు ఇందులో మనకు వచ్చేసి 2 పవర్ విండోస్, టచ్ స్క్రీను, ఇవైతే ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు మన కస్టమర్తో మాట్లాడుకుంటే ఇది 4,30,000 నుంచి 4,50,000 బడ్జెట్లో మనం ఫైనల్ చేసే అవకాశం అయితే ఉంది సార్. 4,30,000 కూడా కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉంది సార్. ఇక్కడ చూసుకుంటే ఇంకో రెనాల్ట్ క్విడ్ అండి. మన దగ్గర ఎనీ టైం 5-6 కార్స్ అయితే క్విడ్ వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి. ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2018 అండి, 2018 మోడల్. ఇది కూడా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. డ్రైవ్ అయిన వచ్చేసి 60,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది మనకు బాడీ బిల్డ్ అయితే స్ట్రాంగ్ ఉంటుంది సార్. ఈ రెనాల్ట్ వెహికల్, రెనాల్ట్ క్విడ్ వెహికల్ చిన్న ఫ్యామిలీకి అంటే మోడల్ ఎక్కువ కావాలి, ప్రైస్ తక్కువ కావాలి, తక్కువలో ఉండాలి అనే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా సూటబుల్ అని చెప్పొచ్చు. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సార్ వెహికల్. ఇది మనకు సెల్లర్తో మాట్లాడుకుంటే 3,70,000 లేదంటే 3,80,000, 3,70,000 కూడా 370, 380 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో మాట్లాడే అవకాశం అయితే ఉంది సార్. ఫోర్డ్ ఫిగో వెహికల్ సార్. ఈ వెహికల్ వచ్చేసి మెయిన్ అడ్వాంటేజ్ బాడీ బిల్డ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, మైలేజ్ కూడా అడ్వాంటేజ్ ఉంటుంది సార్. చూసుకుంటే మనకు మైలేజ్ కూడా అరౌండ్ 20-22 దాకా కూడా మైలేజ్ ఇస్తుంది. ఇది ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2012 అండి, 2012 మోడల్ డీజిల్ వెహికల్. చూసుకుంటే మనకు ఇది వచ్చేసి మనకు ప్రైస్ కూడా 2 lakhs నుంచి 2,20,000 అండి, 2 లక్షల నుండి 2,20,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో ఫైనల్ చేసే అవకాశం అయితే ఉంటుంది సార్. ఆల్టో సార్. ఆల్టో 2011 అండి, 2011 మోడల్. ఇది వచ్చేసి మనకు మైలేజ్ కూడా 20 దాకా మైలేజ్ ఇస్తుంది. మెయింటెనెన్స్ కూడా 2,000-3,000లో సర్వీస్ కూడా కంప్లీట్ అవుతుందండి. ఎవరైనా సరే చిన్న ఫ్యామిలీకి అంటే తక్కువ బడ్జెట్లో లర్నింగ్ పర్పస్ గురించి కానీ చిన్న ఫ్యామిలీకి చూసే వాళ్ళకైతే ఇది వెహికల్ చాలా బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు అండి. ఎక్కడికి వెళ్ళినా కూడా స్పేర్ పార్ట్స్ అవైలబుల్ ఉంటాయి, సర్వీస్ సెంటర్లు కూడా అవైలబుల్ ఉంటాయండి. మైలేజ్ కూడా 20 దాకా మైలేజ్ ఇస్తుంది. ఇది చూసుకుంటే మనకు 2011 మోడల్ అయినప్పటికీ మన ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో చెప్తున్నారు కస్టమర్. ఈసారి కస్టమర్తో మాట్లాడుకుంటే 1,80,000 అండి, 1,80,000, 1,80,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో మాట్లాడే అవకాశం అయితే ఉంది సార్ వెహికల్. సో ఇవే కాకుండా మన దగ్గర చూసుకుంటే అరౌండ్ అంటే ఎస్యూవీకి సంబంధించిన అంటే ఈకో స్పోర్ట్ వెహికల్, క్రెటా వెహికల్, బ్రీజా వెహికల్స్, డస్టర్స్, ఇవన్నీ కూడా కార్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. ఇంకొకటి ఏంటంటే మన దగ్గర కస్టమర్ పర్చేజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మన దగ్గర టోటల్ సర్టిఫైడ్ వెహికల్ ఉంటేనే మనం పార్క్ అండ్ సేల్కి అలౌ చేస్తామండి. సర్టిఫైడ్ మీన్స్ నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్, ఇంజన్ డాక్యుమెంట్స్, పిల్లర్స్, ఆప్రాన్, లెగ్స్ అన్ని టోటల్గా ఎవ్రీథింగ్ 220 పాయింట్స్ వెహికల్ చెక్ చేసిన తర్వాతనే మన వెహికల్ సర్టిఫైడ్ ఉంటేనే మనం పార్క్ అండ్ సేల్కి అలౌ చేస్తామండి. అందులో ఈవెన్ మనకు ఏసీ వర్క్ చేయకపోయినా సరే మన పార్క్ అండ్ సేల్కి అనేది అలౌ చేయమని పర్మిషన్ అయితే ఇవ్వరండి. ఇక్కడ మన దగ్గర వెహికల్ లోపలికి రాగానే టెక్నీషియన్ టోటల్ ఎవ్రీథింగ్ మొత్తం చెక్ చేస్తారండి. మళ్ళీ ఆర్టీఓకి సంబంధించి కూడా ఆ వెహికల్ గురించి ఏమైనా సరే అంటే ఏమైనా పాతగా ఏమైనా కేసెస్ ఉన్నాయా, లేదంటే చలానాలు ఉన్నాయా, ఏమైనా సరే ఫైనాన్స్లో ఉందా, ఇవన్నీ మొత్తం తరోగా అంటే ఈ చాసిస్ నెంబరు, ఇంజన్ నెంబరు, ఇవన్నీ కూడా మొత్తం చెక్ చేసిన తర్వాతనే మనం పార్క్ అండ్ సేల్కి అలౌ చేసి మనం అందులో ఒక టెక్నికల్ షీట్ అనేది ప్రిపేర్ చేస్తామండి. సో ఎవరికైనా సరే వెహికల్ నచ్చింది అనుకోండి, ఇందులో ప్రైస్ మనం కోట్ చేస్తుంటాము. ఇది ఫిక్స్ రేట్ అయితే కాదు, నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది. డైరెక్ట్ బయర్ టు సెల్లర్ ప్రైస్ ఉంటుంది. మన వెహికల్ ఫస్ట్ కండిషన్ చూసుకున్న తర్వాత డైరెక్ట్ సెల్లర్తో ప్రైస్ మాట్లాడిపిస్తారు. మనకి ఎంత ప్రైస్ అయితే కస్టమర్తో మాట్లాడతామో దాని మీద జస్ట్ మాది 2.36 అండి, 2,360 రూపీస్ పర్ ల్యాక్ ఉంటుందండి. లక్షకి వచ్చేసి 2,360 రూపాయలు కమిషన్ మాత్రమే ఉంటుంది. సో వెహికల్ అయితే మా దగ్గర సర్టిఫైడ్ ఉంటేనే మనం పార్క్ అండ్ సేల్కి అలౌ చేస్తామండి. ఇంకోటి ఏంటంటే ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంటుందండి. అరౌండ్ మనకు ఈవెన్ ఒక 3 lakhs కార్ తీసుకున్నా సరే మనము 1,50,000 దాకా డౌన్ పేమెంట్ పే చేసుకున్నారంటే 1,50,000 మేము ప్రైవేట్ ఫైనాన్స్లో 1.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మనకు వచ్చేసి ప్రైవేట్ ఫైనాన్స్లో కూడా చేస్తామండి. అందుకు కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, 6 months బ్యాంక్ స్టేట్మెంట్, 6 చెక్స్ అండి. అంటే 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్, 6 చెక్కులు అయితే అరేంజ్ చేసుకోవాలి. లోకల్లో మనకు ప్రైవేట్ ఫైనాన్స్కి వెళ్తే మస్ట్ అండ్ షుడ్ మనకు ఓనర్ షూరిటీ గ్యారెంటీ ఇవ్వాలండి. డిస్ట్రిక్ట్ వాళ్ళకైతే ఏమో అవసరం లేదు, మేము అంటే ప్రొవైడ్ చేస్తే బెస్ట్, లేదంటే మనం అటు సైడ్ నుంచి కూడా మనం లోన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాము. ఇదే కాకుండా మనకు 2014 మోడల్ నుంచి బ్యాంక్ ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. మనకు సిబిల్ స్కోర్ కినా మనకు ఎలిజిబిలిటీ ఉంటే కినా అరౌండ్ 70-80% అండి. వెహికల్ కాస్ట్ మీద 70-80% ఆఫ్ ది లోన్ అయితే మేము చేసే ప్రయత్నం అయితే చేస్తాం సార్. డిపెండ్స్ ఆన్ మోడల్ని బట్టి, వెహికల్ మోడల్ని బట్టి. సో ఇక్కడ చూసుకుంటే బ్రియో వెహికల్ ఉందండి, హోండా బ్రియో వెహికల్ 2013 మోడల్ VX అండి, టాప్ ఎండ్ వెహికల్, ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇది చూసుకుంటే మనము ఇది మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. ఇంజన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. హోండా అనేటివి మనకి ఇంజన్ సైడ్ చూసుకుంటే అబ్జర్వ్ చేసుకుంటే మ్యాక్సిమం ఎప్పటి కూడా రిపేర్స్ అనేటివి రావు. సో లాంగ్ జర్నీ కూడా చాలా బాగుంటుంది. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే 3,30,000 నుంచి 3,50,000 అండి, 3,30,000 నుంచి 3,50,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో మాట్లాడే అవకాశం అయితే ఉంది సార్.